హలో అండి. ఈరోజు మన ఛానల్లో మీకు ఒక మంచి రెసిపీ చూపిస్తాను. ఎప్పుడూ చేసుకునే విధంగా కాకుండా చికెన్ ఫ్రై ఇలా నేను చూపించినట్లు మసాలా ప్రిపేర్ చేసుకోండి. చాలా బాగుంటుంది. ఈ కర్రీకి ఈ మసాలా మంచి టేస్ట్ ఇస్తుందండి. ఎలా చేసుకోవాలో చూపిస్తాను. నేను ఏ ఇంగ్రీడియంట్స్ వాడానో వీడియోలో చూపిస్తాను. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇదిగోండి ఎండుమిరపకాయలు మసాలా ప్రిపేర్ చేస్తున్నానండి. ఎండుమిరపకాయలు వేసుకున్నాను. ఒక 10 ఎండుమిరపకాయలు మంచి ఘాటు ఉంటాయండి అవి. కావాలంటే మీరు మీ ఘాటుని బట్టి మీ స్పైసీనెస్ని బట్టి వేసుకోండి. అల్లం, కొబ్బరి, చిన్నులపాయలు వేసుకున్న తర్వాత ధనియాలు వేసుకుంటున్నానండి. చూడండి ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా గుర్తుపెట్టుకోండి. ధనియాలు, ఇప్పుడు గసగసాలు తెలుసు కదండి. గసగసాలు కూడా 1 టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను. గసగసాలు కూడా వేసుకొని ఇప్పుడు ఇందులోకి తెలుసు కదండి చెక్క లవంగాలు అంటారు, దాల్చిన చెక్క లవంగాలు. ఇవి లవంగాలు, దాల్చిన చెక్క లవంగాలు కూడా వేసుకున్నానండి. అవి వేసుకొని మరాఠీ మొగ్గ అంటారు కదా, అది కూడా 1 వేసుకోండి. కొంచెం జాజికాయ మంచి స్మెల్ కోసం అండి, అంతే. జాజికాయ కొంచెం అలా లైట్గా కొంచెం వేసుకోండి. కొంచెం చాకుతో అలా చెక్కి వేసుకోండి, స్మెల్ కోసమేనండి అది. ఇప్పుడు ఒక పెద్ద సైజు టమోటా 1 కట్ చేసి వేసుకుంటున్నానండి. ఇది గ్రేవీకి అండి, పేస్ట్ లాగా ఉంటుంది. టమోటా వేసుకున్న తర్వాత ఒక ఉల్లిపాయ కూడా కట్ చేసి వేసుకుంటున్నాను. ఒక మీడియం సైజు ఉల్లిపాయ కూడా తీసుకున్నానండి. ఇప్పుడు ఇది మొత్తం మిక్సీ పెట్టుకొని ఫైన్గా పేస్ట్ లాగా చేసుకోవాలి. చూసారా, అలా పేస్ట్ చేసుకోండి. మెత్తగా పేస్ట్ లాగా చేసేసుకొని వేరే ఒక బౌల్లోకి తీసుకొని పెట్టేసుకోండి. ఈ కర్రీకి మసాలా భలే టేస్ట్ ఇస్తుందండి, ముద్ద మసాలా లాగా. ఇంకేమీ వేయాల్సిన అవసరం లేదు. ఇది ఒక్కటి వేసుకొని చేసుకుంటే చాలండి, అంత టేస్టీగా ఉంటుంది కర్రీ. స్పైసీకి స్పైసీ ఉంటుంది, టేస్టీకి టేస్టీ ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ప్రిపరేషన్ మీద కడాయి పెట్టుకొని కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకుని, నేను ఇక్కడ 1/2 కేజీ చికెన్ తీసుకున్నాను. 1/2 కేజీ చికెన్కి ఎంత సరిపోతుందో మీకు ఆయిల్ తెలుస్తుంది కదా. ఇప్పుడు ఒక మీడియం సైజు ఉల్లిపాయ ముక్కలుగా కట్ చేసి వేసుకున్నానండి. ఈ ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకొని ఉల్లిపాయ కొంచెం ఫ్రై అయ్యే వరకు ఆయిల్లో ఫ్రై చేసుకోండి. చూపిస్తున్న విధంగా ఉల్లిపాయలు కొంచెం ఆయిల్లో ఫ్రై అవ్వనివ్వండి. ఉల్లిపాయలు ఫ్రై అయిపోయిన తర్వాత పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ ఒక 3 పచ్చిమిర్చి తీసుకుంటున్నాను. ఆల్రెడీ మసాలా మంచి స్పైసీ ఉంటుంది, మళ్ళీ దీంట్లో కారం కూడా యాడ్ చేసుకోవాలి కాబట్టి పచ్చిమిర్చి నేను 3 యాడ్ చేసుకున్నానండి. ఇప్పుడు పసుపు, ఉప్పు కలిపి మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న కర్రీ వేసేసుకుంటున్నానండి. ఈ మాంసం కూడా వేసేసుకొని ఈ చికెన్ని మొత్తం నేను ఒక 1/2 అవర్ ముందు మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నానండి. పసుపు, ఉప్పు, కారం వేసి ఈ 1/2 కేజీ చికెన్ని ఇలా మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నాను. మీరు టైం లేకపోతే 1/2 అవర్ ఒక 10 మినిట్స్ అయినా మ్యాగ్నేట్ చేసుకోండి, లేదంటే అలా కలిపేసుకొని అలానే వేసేసుకోవచ్చండి. మ్యాగ్నేట్ చేసుకుంటే ముక్కకి బాగా పడుతుందన్నమాట ఉప్పు, కారం, పసుపు. ఇప్పుడు ఈ చికెన్ మొత్తం ఇలా ఈ ఆయిల్లో కలిసిపోయే విధంగా మీదకి కిందకి కలుపుకొని ఇలా ఒకసారి కలయి పెట్టుకోండి. మొత్తం ఇలా కలిపేసేసుకొని మూత పెట్టి ఒక 10 నిమిషాలు వదిలేసేయండి. 10 నిమిషాలకి చికెను హాఫ్ కుక్ అయిపోతుందండి. ఇదిగోండి ఆవిరికి చికెన్ ఇలా కుక్ అయిపోయింది చూడండి. ఇప్పుడు ఇందులోకి కొంచెం పసుపు, ఇంకొంచెం కారం యాడ్ చేసుకుంటున్నానండి. నేను 1 టేబుల్ స్పూనే కారం యాడ్ చేసుకున్నాను. మీరు కావాలంటే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు, మీ స్పైసీకి తగ్గట్టు కారం వేసుకోండి. నాకు ఈ కారం బాగా ఘాటు ఉంటుంది కాబట్టి నేను 1 టేబుల్ స్పూనే వేసుకున్నాను. కారం కూడా వేసుకొని బాగా ఈ కారం కూడా ఈ ముక్కలకి బాగా పట్టే విధంగా ఈ పసుపు, కారం మళ్ళీ ఇంకొకసారి ముక్కలన్నీ అలా కలయదిప్పుకోండి. చూసారు కదా, ఇలా వీడియోలో చూపించినట్టుగా బాగా కలిసిపోయే విధంగా ముక్కలు చిదిరవకుండా అలా కలిపేసుకొని ఇప్పుడు కొంచెం కరివేపాకు యాడ్ చేసుకున్నానండి నేను. ఈ కరివేపాకు ఈ చికెన్కి మంచి స్మెల్ ఇస్తుంది, మంచి అరోమా అండి. కరివేపాకు టేస్ట్ కూడా బాగుంటుంది. ఇప్పుడు ఈ కరివేపాకు వేసుకున్నాక ఇప్పుడు మనం
రెడీ చేసి పెట్టుకున్న మసాలా వేసుకుందామండి. మీ గ్రేవీ ఎంత కావాలనుకుంటున్నారో అంత మీ స్పైసీకి తగ్గట్టు మసాలా వేసుకోండి. నేను ఇక్కడ పెద్ద స్పూన్ తోటి వేసేసానండి. ఆ గరిటె చూసారు కదా, ఆ గరిటెతోటి 2 గరిటెలు వేసుకున్నాను నేను. ఇంకా అంతేనండి. మసాలా మొత్తం ఈ ముక్కలకి పట్టే విధంగా బాగా కలిపేసుకోండి. వీడియోలో చూపిస్తున్నట్టు ముక్కలన్నిటికీ బాగా కలిసిపోవాలండి. చూసారు కదా, ఇలా బాగా కలుపుకోండి. ముక్క చిదురవ్వకుండా సిమ్లో పెట్టేసేసుకొని ఫ్లేము ఇలా కర్రీ అంతా బాగా కలిపేసుకోండి. మసాలా బాగా పడుతుందండి. అసలు ఈ మసాలా టేస్ట్ చాలా బాగుంటుంది. అన్ని ఐటమ్స్ కలిపిన మసాలా కాబట్టి చాలా టేస్ట్ వస్తుంది మీకు. ఈ కర్రీ మిస్ చేసుకోకుండా ఈ మసాలా యూస్ చేసుకొని తిని చూడండి. 10 నిమిషాల తర్వాత కర్రీ చూసారా, ఇలా ఉడికిపోయి ఆయిల్ అంతా పైకి వచ్చేస్తుందండి. కర్రీ రెడీ అయిపోయింది. ఇంతేనండి, సింపుల్ ప్రాసెస్లో ఈ కర్రీ రెడీ అయిపోయింది. సర్వ్ చేసుకొని తినేసేయటమే. తప్పకుండా ట్రై